రామాయణం. రాముడి దగ్గరికి విభీషణుడు వస్తాడు, శరణు కోరతాడు. తనకి తానుగా పరిచయం చేసుకుంటాడు. అయితే వానర వీరులు అతనిని నమ్మడానికి వీల్లేదని అంటారు. లక్ష్మణుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. తనకి ఎలాంటి దురుద్దేశం లేదని, సీతమ్మను రాముడికి అప్పగించి శరణు కోరమని తన సోదరుడికి చెప్పానని, ఆయన వినిపించుకోకపోగా తన పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేశాడని చెబుతాడు. అందువలన తాను ఆయన ఆశ్రయానికి దూరమయ్యానని అంటాడు. రాముడికి మేలు చేయాలనే ఆలోచనే తప్ప కీడు చేయాలనే ఉద్దేశం లేదని చెబుతాడు. రాముడు విభీషణుడి మాట తీరును, ఆయన ధోరణిని సునిశితంగా పరిశీలిస్తాడు. విభీషణుడి మాటల్లో అసత్యం లేదని, ఆయన నిజమే మాట్లాడుతున్నాడని గ్రహిస్తాడు. అందువలన ఆయనను నమ్మవచ్చని భావిస్తాడు. విభీషణుడిని నమ్మవచ్చని, ఆయన వలన తమకి ఎలాంటి ప్రమాదం సంభవించదని వానరులతో చెబుతాడు. కనుక అందరూ కూడా తనతో పాటుగా విభీషణుడిని తమ ఆత్మీయుడిగానే చూడాలని అంటాడు. అందుకు లక్ష్మణుడితో సహా అంతా కూడా అంగీకరిస్తారు. రాముడికి భక్తి శ్రద్ధలతో విభీషణుడు నమస్కరించుకుంటాడు. లంకానగరంలో రావణుడి పరిస్థితి. సైనిక బలగాలు. రావణుడు నమ్మిన మహాబలవంతులను గురించి చెప్పమని రాముడు విభీషణుడిని అడుగుతాడు. దాంతో లంకానగరంలో ఏ దిక్కున ఏమేం ఉన్నాయో విభీషణుడు చెబుతాడు. రావణుడి సోదరుడైన కుంభకర్ణుడు, కుమారుడైన ఇంద్రజిత్తు మహాబలవంతులని చెబుతాడు. కుంభకర్ణుడు ఒక్కడే కొన్ని వేలమందిని అంతం చేయగలడని అంటాడు. ఇక ఇంద్రజిత్తు అదృశ్య రూపంలో యుద్ధం చేస్తాడని, శత్రువుల బాణాలకు ఆయన దొరకడని చెబుతాడు. ఇక రావణుడి సేనాపతి ప్రహస్తుడు మహామేధావి అని, తన సైనిక బలగాలను నడిపించడంలోనూ, శత్రువుల సైనిక బలగాలను నియంత్రించడంలోనూ ఆయనకి మంచి నైపుణ్యం ఉందని అంటాడు. ప్రహస్తుడి నుంచి ఆదేశం రావడమే ఆలస్యం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే రాక్షస వీరులు కోట్ల కొలది ఉన్నారని చెబుతాడు. ఆయన నుంచి అన్ని వివరాలను తెలుసుకున్న రాముడు యుద్ధం విషయంలో అనుసరించవలసిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటాడు. రావణ సంహారం చేసి ఆ రాజ్యానికి విభీషణుడినే రాజుగా చేస్తాననే విషయాన్ని స్పష్టం చేస్తాడు.